ఉన్నటువంటి జోగులాంబ జోన్ అధ్యక్ష మనకేమాత్రం కూడా సంబంధం లేదు అధ్యక్ష. మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చే ప్రసక్తి లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం లోపల జోగులాంబ జోన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు లేని ప్రాంతానికి ముడిపెట్టిర్రు అధ్యక్ష మన వికారాబాద్ జిల్లాని. అప్పుడు మనం ఆ యొక్క జోగులాంబ జోన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం పోరాటం చేసి ప్రభుత్వం 6 నెలల తర్వాత మళ్ళీ పునఃపరిశీలించి వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులను మళ్ళీ వాళ్ళు విత్డ్రా చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా మనమంతా కూడా కలిసి పోరాటం చేసి మళ్ళీ వికారాబాద్ జిల్లాని మళ్ళీ మనం చార్మినార్ జోన్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఎందుకంటే మనం హైదరాబాద్ రూరల్ అన్న అధ్యక్ష. మనం గతం లోపల హైదరాబాద్ జిల్లా నేను రాస్తుంటాను అధ్యక్ష. మా అన్న ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న అధ్యక్ష. నేను ఉత్తమ్ రాస్తుంటి రవీందర్ రెడ్డి ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేటప్పుడు శివారెడ్డిపల్లి పరిగి అదే విధంగా హైదరాబాద్ జిల్లాను రాస్తుంటే అధ్యక్ష. అట్లాంటి హైదరాబాద్ జిల్లా వాస్తవ్యులను ఎక్కడ ఉన్న జోగులాంబ జోన్ లో వేసి మా ప్రాంతానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాకుండా చేసిన అధ్యక్ష. ఇప్పటికి కూడా అధ్యక్ష గండేడు మండలం మహమ్మదాబాద్ మండలం నా పరిగి నియోజకవర్గంలో ఇప్పటికీ జోగులాంబ జోన్ లో ఉన్నాయి అధ్యక్ష. నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. ఆ 2 మండలాలను అదే విధంగా కొడంగల్ కాన్స్టిట్యున్సీ లో కూడా కొన్ని మండలాలని తప్పకుండా మీరు మళ్ళీ చార్మినార్ జోన్ కు తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే చార్మినార్ జోన్ లో ఉండగానే 47 మంది ఎస్ఐలు సెలెక్ట్ అయిన విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష. ఈ రోజు ఈ యొక్క గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం లోపల మీరు నాకు అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.